జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల ప్రభంజనం సృష్టించింది. ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఇక్కడ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారని నారాయణ కళాశాల డీన్ రమేష్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో సిహెచ్ఆర్ సాయిలత 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. బైపీసీ విభాగంలో బి హరిప్రియా రామన్ 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారని, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్ఎస్ నితీష్ 465, ఎల్ అభినవ్ 464, జి శరణ్ తేజ 464, పి నాగహర్షిత 464, జీవీఎస్ కార్తిక్ 464, వై సత్యకృష్ణ 463, జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో పి నిత్యశ్రీ 431, ఎన్ నిఖిల్ 426, ఎం నందిని 424 వంటి ఉత్తమ ర్యాంకులు సాధించారు. పై మార్కులు సాధించిన 28 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నారాయణ కళాశాల డీన్ రమేష్, ప్రిన్సిపల్ ఆర్ రాము, ఏజీఎం సందీప్ మరియు అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. సార్, అందరికీ నమస్కారం సార్. ఏలూరులో ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారిగా మారినటువంటి సిచ్యువేషన్లో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏలూరు పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు రాని విధంగా 466, 470 మార్కులకు గాను 440 మార్కులకు గాను 435 బైపీసీ విభాగంలో ఫస్ట్ మార్క్ వచ్చింది. 465 పైన మాకు 4 పిల్లలు రావడం చాలా గర్వకారణంగా ఉంది. 430 మార్కుల పైన 5 పిల్లలు బైపీసీలో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది. 460 పైన 28 మంది పిల్లలు ఫస్ట్ టైం ఏలూరులో మేము రికార్డు సాధించాం. దీనికి కారణమైన మా అధ్యాపకేతర సిబ్బంది అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత కృషికి సాధించినటువంటి మా ఫ్యాకల్టీ మిత్రులకి, మా స్టూడెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏలూరు పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ విభాగాన్ని పక్కన పెట్టి ఇంటర్మీడియట్ మీదే వర్క్ చేసి 465 మార్కులు, 464 మార్కులు కూడా తీసుకురాని పరిస్థితులు మనం ఏలూరులో చూస్తున్నాం. మేము ఓన్లీ 1.5 మంత్ మాత్రమే ఇంటర్మీడియట్ చదివించి ఈ రికార్డుని ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి 95.3 పాస్ పర్సెంటేజ్ తోటి 95.5 పాస్ పర్సెంటేజ్ తోటి మేము స్టేట్లోనే మంచి పర్సెంటేజ్ని, స్టేట్ ఫస్ట్ మార్కు ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ మార్కుని, బైపీసీ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ని తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రిజల్ట్ని మా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో కూడా పునరావృతం చేస్తామని గర్వంగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం అయింది. ధన్యవాదాలు సార్.